జగిత్యాల పట్టణంలోని 34, 35, 44 వార్డులకు సంబంధించి 26 లక్షలతో టవర్ నుండి గీతాభవన్ రోడ్లో చేపట్టిన బీటీ రోడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టవర్ దగ్గర మార్కెట్ అభివృద్ధి చేయడం జరిగిందని, టవర్ మార్కెట్ ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. బ్రాహ్మణవాడ రామాలయం వద్ద ధ్యాన మందిరం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 12.5 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో సమగ్ర అభివృద్ధి కోసం వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లు, పార్కులు, రహదారులు, డివైడర్లు, డ్రైనేజీలు ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, కమిషనర్ స్పందన, డి ఆనంద్, గట్టు సతీష్, మాజీ కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, బాలశంకర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంజయ్ వచ్చినప్పటి నుంచి మరి మా వార్డులో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. అట్లాంటిది సంజయ్ వచ్చిన తర్వాత మరి నిధులు ఇవ్వడంతో ప్రతి రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఒక 10% రోడ్లు అయిపోతే మొత్తం వార్డులోని రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి. సంజయ్ అన్నకు మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వార్డుకు అభివృద్ధికి కృషి చేసేందుకు కానీ మరి సంజయ్ అన్న ఒక ఇదే కాదు, ప్రతి వార్డులో ప్రతి మూల కూడా సంజయ్ అన్నకు తెలుసు. ఎక్కడ ఎలాంటి పని జరుగుతుంది, ఏది అవసరం అనేది కౌన్సిలర్లకు చెప్పి పలానా జాగాలో ప్రాబ్లం ఉంది, మరి మీరు అది సెట్ చేసుకొని చూసి అది ఏందో చెప్పండి అని సంజయ్ అన్న చేసుకుంటాడు. ఊరు మీద అంత అవగాహన ఉన్నటువంటి మన సంజయ్ అన్న మరి అభివృద్ధి కోసం మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ లేని విధంగా 180 కోట్లు దరిదాపు 180 కోట్ల నిధులు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఏదైతే 4,000 ఇచ్చారో అవి అసంపూర్తిగా మౌలిక సదుపాయాలు లేకుండా ఉండే, అవి కంప్లీట్ కావాలంటే నిధులు అవసరం. మరి ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావు. అందుకొరకే ముఖ్యమంత్రి మద్దతు చేస్తానని ముందుకెళ్ళి మరి అప్పుడు ముఖ్యమంత్రి కూడా వీళ్ళ అవసరం ఉండే, ఎందుకంటే చీటీ మాటికి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రిని నేను తెలుసుకుంటే దించేస్తామని చౌకులు పెంచితే అప్పుడు విధిలేని పరిస్థితిలో వారు ఒక 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కోరడం జరిగింది. వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించకుండా ఇవాళ స్టెబిలిటీగా గవర్నమెంట్ నడుస్తున్నది. మరి ఈరోజు మద్దతు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారు ఈ జగిత్యాల నియోజకవర్గానికి, తెలంగాణలో ఏ నియోజకవర్గానికి ఇవ్వాలని నిధులు ఈ జగిత్యాల నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారికి ప్రకటించడం తప్పదు. నేను చూస్తారు ప్రతిరోజు మన సిటీ కేబుల్ ఇంట్లో మహిళలు అందరూ చూస్తారు. రోజు డెవలప్మెంట్లో మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఏదో వాటిలో కొబ్బరికాయలు కొట్టుకున్న రోడ్లు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మళ్ళీ మున్సిపల్ ఎన్నికల నాటికి జగిత్యాల ప్రాంతం మొత్తం రోడ్లు కంప్లీట్ అయిపోతే వచ్చే కౌన్సిలర్కు పని కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అన్ని నిధులు ఉన్నాయి, అట్లా చేపిస్తారు ఎమ్మెల్యే గారు. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే మనకు సాయం చేస్తారో మర్చిపోవద్దు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధికి నిరంతరంగా ముఖ్యమంత్రి గారు ఎట్లయితే శ్రమపడుతున్నారో, నిన్న ఆదిలాబాద్ బయటలో నేను ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నాను. నిజంగా కూడా ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏదో ఒకటి షెడ్యూల్ ప్రకారంగా తిరుగుతూ ఈ ప్రాంత అభివృద్ధికి చాలా కష్టపడుతున్నాము. వాళ్ళందరికీ మనం తప్పకుండా మద్దతుగా ఉండాలి. రేపు మద్దతు ప్రకటిస్తూ రేపు మళ్ళీ కూడా వారిని మనం ఎమ్మెల్యే చేసుకుంటే నెక్స్ట్ క్యాబినెట్లో వాళ్ళు సంపగా మంత్రి అవుతారు, అది కూడా చెప్తాను. కాబట్టి తప్పకుండా మళ్ళీ గవర్నమెంట్ అసలు మళ్ళీ చేయమంటారు. కాబట్టి మీరందరూ ఆయనను ఆశీర్వదించి మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ చాలా ఇరుకుగా ఉండి కష్టాలు పాలవుతున్న ఉద్దేశంతో మరి దీన్ని ఏ విధంగానైనా కానీ డెవలప్ చేసుకోవాలని ఒక సంకల్పం సంజయ్ గారికి ఉండే. 2014 దాదాపు ఒక దశాబ్ద కాలం నుండి సంజయ్ అన్న గారి యొక్క కోరిక మేరకు నేను వారితో ఈ జగిత్యాల పట్టణంలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు పురాక సంఘ పరంగా కానీ జగిత్యాల ప్రాంత ప్రజల పక్షాన కానీ మరి అనేక కార్యక్రమాలు వారితో ఉండడం జరిగింది. నాకు తెలిసి దశాబ్ద కాలంలో జగిత్యాల పట్టణంలో ఒక 1000 కోట్ల అభివృద్ధి చేసిన ఘనత సంజయ్ గారి నిరంతరం ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా
ప్రజల యొక్క సంక్షేమే ముఖ్యంగా అనే ఉద్దేశంతో వారు ఈరోజు ఈ ప్రభుత్వంతో కలిసి నడిచి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తున్నారు అంటే ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజే కాదు ప్రతి నిత్యం ఎప్పుడు అభివృద్ధి పటంలో నడిపించే సంజయ్ అన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నేను చూస్తున్నది గత 5 సంవత్సరాల నుంచి చూసినా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. కరోనా టైంలో కూడా ఈ ప్రాంత ప్రజల కోసం ఎంతగానో చేశారు. కరోనా కిట్ కూడా ధరించి చాలా వరకు ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు ఒక డాక్టర్గా ఆయన ఉన్నారు కాబట్టి సేవ అనేది ఆయన రక్తంలోనే ఉంది చిన్నప్పటి నుంచి. సో అలాగే వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఎప్పుడు సంజయ్ అన్న, నేను ప్రజల కోసం పనిచేయాలా లేకపోతే ఎప్పుడు రోజు చేసి ధర్నాలు చేయాలా అని చెప్పేసి. సో అలాగే ప్రజల కోసం పనిచేయాలి. ఓట్లేసిన నాయకులు, ఓట్లేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అందరూ కూడా మరి అందరికీ న్యాయం జరగాలని అంటే ఖచ్చితంగా అందరి కోసం పనిచేయాలి. అలాగే నిరంతరం ఎప్పుడు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే శాంక్షన్ చేయించుకు రావాలి నేను ప్రతి ఒక్కటి అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి దాంతోపాటు ఇక్కడికి వచ్చి ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండరు. అందరు కూడా అర్థం చేసుకోవాలి. పొద్దుగాల ఇంత పనులు పెడుతున్నాడు ఏంది సంజయ్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే చలికాలం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. అందరు కూడా రావాలి. ఖచ్చితంగా రోజుకొక 2-3 వార్డులు పెడుతూ ఉంటే మనకు కూడా నెక్స్ట్ కౌన్సిల్ ఫామ్ అయ్యే లోపు మళ్ళీ కూడా మనకు వెంటనే అయ్యో ఈ రోడ్లు వేయాలి, మోర్లు కట్టాలని వెంటనే లేకుండా మనందరి కోసమే మళ్ళీ చేస్తున్నాను అనుకొని మనమే అదృష్టంగా భావించాలని చెప్పేసి సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ రోడ్లు ఎప్పుడు ఇది నిరంతరం బిజీగా ఉండే ఏరియా కాబట్టి ఎప్పుడు పాడవుతూనే ఉంటాయి. మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది. సంజయ్ అనే ఇంకొక మాట కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పాత బిల్డింగ్లు అంటే మనం ఏం చేయలేం కానీ కొత్త ఎవరు కట్టుకున్నా కూడా వెనక్కి జరిగి కట్టుకోవాలని చెప్పేసి సంజయ్ అని ఎప్పుడు అంటూ ఉంటాడు. సో అలాగే అందరూ పాటించాలి. ఎందుకంటే నిరంతరం మనం ఒక లారీలు కానీ వెళ్తూ వస్తూ ఉండాలి ప్రతి ఒక్కటి. అందరూ అర్థం చేసుకుంటే సంజయ్ అన్న కూడా సంతోషంగా ఏదైనా అభివృద్ధితో పాటు వెళ్ళడంలో సంజయ్ అన్న ముందుంటాడు కాబట్టి ఇలాగే మన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా సంజయ్ అన్నకి సపోర్ట్ చేస్తే ఇక నుంచి మనం ముందుకెళ్ళి ఇంకా పనులు చేసుకోగలుగుతాము. అట్లాగే మొన్న కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీస్ ఇవ్వడం జరిగిందన్న. మరి అట్లాగే ఇంకా ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో అందరికి కూడా వస్తాయి. ఏ నిరుపేద వాళ్ళు కూడా ఖాళీగా ఉండడానికి లేదు. అందరికీ ప్రొసీడింగ్ కాపీస్ వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి. అలాగే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. ఇంకా కూడా డెవలప్ చేయడానికి అన్న ముందుంటాడు. మా అందరినీ ముందుండి ఎప్పుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఇలాగే ముందుండి అందరినీ నడిపించాలి. ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పుట్టి పెరిగిన ప్రాంతమైన టవర్ రోడ్, గన్ సర్కిల్, ఈ పక్కన బ్రాహ్మణ వీధి, మస్జిద్ నుంచి గీతాభవన్ రోడ్ వరకు కూడా అక్కడ పెద్దలు కీర్తిశేషులు శంకర్రావు గారు సీనియర్ న్యాయవాది వారి ఇల్లు కూడా ఉంటుంది. అక్కడ వరకు ఈ రోడ్ వేస్తున్న సందర్భంలో సంతోషం. ఈ ప్రాంతంలో చిన్ననాటి నుంచి ఇక్కడే చదువుకోవడం, ఇదే వీక్లీ బజార్ స్కూలు, న్యూయారీ స్కూలు, అన్ని వర్గాల వారితోటి కలిసి మెలిసి ఉండడం. దాంతో ఇంతకుముందు తమ్ముడు సీనాడు చెప్పినట్టు సంజయ్లకు ప్రతి వాళ్ళ గురించి తెలుసున్నట్టు మన మొదటి నుంచి కూడా గల్లీలో సైకిల్కి తిరిగిన వాటి మొత్తం పాకారు. ఆ సమస్యల గురించి కూడా తెలుసు. మరి ఈ సందర్భంలో టవర్ ప్రాంతం ఒకప్పుడు వ్యాపారంలో చాలా ముఖ్యమైన కేంద్రం, చాలా వ్యాపారాలు ఉండేవి. ఈ మధ్య కాలంలో యావర్ రోడ్ కావచ్చు, బైపాస్ రోడ్ కావచ్చు, కరీంనగర్ రోడ్ కావచ్చు, ఇట్లా పట్టణం విస్తరిస్తున్నారు. అటువంటి సందర్భంలో మరి పాత పట్టణం కూడా మంచిగా ఉండాలని చెప్పి టవర్ కార్డ్ మార్కెట్ను మంచిగా చేసి అక్కడ గుడిని మంచిగా చేసుకొని వివిధ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. డ్రైన్లు తమ్ముడు అంటున్నారు కాబట్టి తెలియదు, ముందుగా నీదే ముచ్చట చెప్తా. చాలా మోర్లు కూడా వేస్తే ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు సారగమ సంతలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుండే. ఇవాళ బ్రహ్మాండమైన మోరి కట్టినాం. ఇంకా ఉన్నాయి చిన్న సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడే చెప్పారు వంచన సంఘం దగ్గర కొద్ది నీళ్లు నిలుతున్నాయి, తప్పకుండా రోడ్ చేస్తాం. బ్రాహ్మణ వీధిలో రామాలయం మొత్తం పాడబడ్డ పరిస్థితి ఉండే, కూలిపోయే పరిస్థితి ఉండే. ఈ పక్క వాడుతుంది. ఇవాళ అదంతా కూడా శుభ్రం చేయించి అక్కడ ఒక ధ్యాన మందిరం కట్టించి ప్రభుత్వానికి వెళ్ళి 9 లక్షలు టీటీడీకి వెళ్ళొస్తే నేను కావచ్చు ఇంకా దాతల ద్వారా అక్కడ ఒక 18-20 లక్షలు ఇప్పటికే ఖర్చు పెట్టారు.
ఇంకా నిధులు ఇచ్చి ఆ వేణుగోపాల స్వామి గుడి వెనకాల ఆ రామ మందిరం ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ మోర్ల గురించి ప్రస్తావించారు. టవర్ చుట్టూ కూడా మోర్లు అన్ని పాత అయిపోయినాయి. దుకాణాలు ఉంటాయి కాబట్టి పందికొక్కలతోటి అన్ని కూడా మోర్లు చనిపోయినాయి, మూసుకపోయినాయి, మట్టితోటి నిండిపోయినాయి. ఈ ప్రయత్నం కట్టడానికి ఎప్పుడో చేసినాం, కానీ మరి మన స్థానిక ప్రజల సహకారం ఉంటే ఎప్పుడైనా చేయగలుగుతాం. జాయింట్ కలెక్టర్ హోదాలో అప్పుడు రాజేశం గారు టవర్ చుట్టూ కూడా తిరిగిపోయారు మోర్లు పెద్దగా చేయడానికి. కొంత అబ్జెక్షన్ వచ్చింది. ప్రజల సహకారం ఉంటే నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది, మోర్లు కట్టించే బాధ్యత కూడా నాది ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కోడ్ కూడా చాలా సంవత్సరాలు అయింది, అంతా గతుకులు అయిపోయింది. ఇదంతా కూడా బీటీ రెన్యువల్ చేసుకుందాం. ఇదే రకంగా ఈ ప్రాంతంలో ఏదైతే మన మెడికల్ ఏజెన్సీలు కావచ్చు, కిరాణా కావచ్చు, టవర్ చుట్టుపక్కల ట్రాన్స్పోర్ట్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా నిరంతరం ఉండాలి. ఇక్కడ ధనికులు ఎందరు ఉంటారో పేదవాళ్ళు ఉంటారు. చిన్నప్పటికీ ధనవంతులు చూసా, ఇక్కడ అమాలి సోదరులను చూసాం, లారీ డ్రైవర్లను చూసాం, ఇట్లా మా మందిరవాడ గట్టుకు రైతులను కూడా చూసాం. ఇక అన్ని వర్గాలు ఉన్న ప్రాంతం మన ఈ గంజ్ రోడ్డు, బ్రాహ్మణ వీధి, వాజరవాడ కింద మేదరవాడ దాకా, అట్లనే గంజమ్మ ముస్లిం సోదరు. మనం చూస్తున్నాం, మన పిట్టతర్వాడ వాడిపోయిన కింద పోచమ్మ వాడు వస్తుంది. సందు మీరు అన్నట్టు నాకు తెలుసు. వాడ నేను చదువుకున్న వీటి ద్వారా కిరాకుంటున్నాను. బ్రహ్మాండమైన అద్దావసంటి రోడ్లు వేసాం. ఇక మిగిలిపోయినా 1, 2 44వ వార్డు గోల్ శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ వార్డులో కూడా ఎంత పెద్ద రోడ్డు, ఎంత మంచిగా వేసాం మీరు అందరూ చూసారు. ఈ పెద్ద రోడ్డు వేస్తున్నాం. ఇక చిన్న ఒక 2 సందులు మా శంకర్ దగ్గరలో, సంఘ దగ్గరలో ఇంకేమైనా మిగిలి ఉంటాయి. అవి పెద్ద ముచ్చట కాదు, చేసేద్దాం. దాంతో పాటుగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేసే ఫైలు ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర, మంత్రి గారి టేబుల్ మీద ఉన్నదని చెప్పి కూడా సహాయపడుతుంది. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఉండాలి, రోజు కాదు. మరి మన ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు. మన ముఖ్యమంత్రి గారు కూడా పోయి ప్రధానమంత్రిని కలిసాను. అందుకే నేను కూడా పోయి మన ఎంపీ గారి ద్వారా అక్కడ మంత్రులు కలిసిన. కేంద్రీయ విద్యాలయం తెచ్చుకున్నాం. ఎక్కడికి రానని నిధులు యుఐడిఎఫ్ ద్వారా తెచ్చుకున్నాం, ఎన్హెచ్బి బ్యాంక్ ద్వారా. మళ్ళీ రాష్ట్రం కట్టాలి, కానీ అతి తక్కువ ఇంట్రెస్ట్ తోటి అతి ఎక్కువ నిధులు తెచ్చుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ దేశంలో. దాంట్లో ఎక్కువ నిధులు తెచ్చుకున్న పట్టణం ఏదంటే జగిత్యాల అని చెప్తాను. ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవుతున్నాయి. దాదాపు 5, 6 గెలిచి ఇప్పటికైతే ఇవాళ 5 వచ్చారు. ఇప్పుడు కూడా నాయకగూడెంలో ఏకగ్రీవంగా గెలిచి వచ్చారు. రేపటి నాడు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, ఊరికే ధర్నాలు రస్తారోకలు కాదు, కలిసి పనిచేసే వాళ్ళతో గెలిపించుకొని నేను మీకు అన్ని విధాలు సహకరిస్తా అన్నారు. అందుకే నేను కలిసి పనిచేస్తా ఉన్నా, అందరు సహకరించాలి. రేపటి నాడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా గ్రామాలలో ఎట్లయితే ఏకగ్రీవం చేసుకుని వస్తున్నారో మిగతా చోట్ల కూడా చాలా మంది నాకు అనుకూలంగా ఉంటామని చెప్పి పోటీ చేస్తున్నారు. కొంత ఆ రకంగా నాకు మద్దతు చేసేవాళ్ళు, ప్రభుత్వానికి మద్దతు చేసేవాళ్ళు రేపటి నాడు గెలిపించుకుంటే తమ్ముడు మహేష్ అన్న మోరైంది. బ్రహ్మాండమైన దవాఖాన్లు పెద్దగా కట్టిస్తున్నాం. పెద్ద గాంధీనగర్ రోడ్ చేసినాం. తిప్పలపట్టు ర్యాలీగానే పోతూ ఉంటాడు, రోజు యాక్సిడెంట్ చూస్తాడు. 4 లైన్ల రోడ్ అవుతున్నారు, అక్కడ కూడా బ్రహ్మాండంగా. బైపాస్ రోడ్డు కూడా కాలువకి 1,000 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా మూస్తున్నాం. మరి ఈ రకంగా ప్రజల అభిమానంతో గెలిచాం మేము. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంలో ఎంతోమంది ఇక్కడ ప్రముఖులు, నాయకులు, మా అక్క చెల్లెళ్ళు నిరంతరం కొంతమంది నన్ను విమర్శించిన అవన్నీ పక్కన పెట్టి మీ విలువైన సమయాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.